అమరావతి వెసెస్ మావిగన్. అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, ఇక భవిష్యత్తులో ఎవరు టచ్ చేయలేరు అమరావతిని అని చెప్పి కూటమి నేతలు పదే పదే చెప్తుంటే అమరావతి ఆచరణ సాధ్యం కాదు, మావిగన్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటూ ఉన్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అమరావతి వెసెస్ మావిగన్ ఈ ఇష్యూ ఉధృతమైంది సార్. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఎవరికి వాళ్ళు అమరావతిని కూటమి నేతలు, మావిగన్ని వైసీపీ నేతలు పదే పదే సమర్థించుకుంటూ ఉన్నారు. ఏంటి సార్ ఈ రాజధాని విషయంలో టీడీపీ వైసీపీల ప్రతి వ్యూహాలు ఏంటి సార్? అమరావతి అంశం ఆధారంగానే 2019 to 24 టీడీపీ రాజకీయం నడిచింది. మొత్తం మీరు ఎంటైర్ టీడీపీ పాలిటిక్స్ చూడండి, సెంట్రల్ అరౌండ్ అమరావతి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ అని, టీడీపీ అమరావతిని అమరావతి పరిరక్షణ ఉద్యమం అని, సో అమరావతి పైన వైసీపీ దాడి, టీడీపీ డిఫెన్స్. సో అది టీడీపీకి రాజకీయంగా కలిసి వచ్చింది కూడా. ఎందుకంటే ప్రజలు కూడా ఆ నరేటివ్ని అంగీకరించారు. 3 క్యాపిటల్ నరేటివ్ని తిరస్కరించారు, అమరావతి నరేటివ్ను అంగీకరించారు. ఎందుకంటే దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆంధ్రకు 3వసారి రాజధాని కోల్పోవడం. ఫస్ట్ చెన్నై నుంచి వచ్చేసారు, కర్నూలు రాజధానిగా మీకు టెంపరీ అకామిడేషన్లో నడిపారు. అక్కడ ఫీల్ అయ్యారు ఒక మహానగరాన్ని కోల్పోయామని. ఆ రోజుల్లో కూడా ఆంధ్రలో చెన్నైని అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ దాని చెన్నపట్నం అనేవాళ్ళం మనం. సో అలాగే మీకు మద్రాసులో, సో అలాగే కర్నూలు నుంచి హైదరాబాద్ రావడానికి అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే కర్నూలు ఇస్ నాట్ ఎ డెవలప్డ్ ప్లేస్, హైదరాబాద్ ఇస్ డెవలప్డ్ సిటీ కనుక. మళ్ళీ హైదరాబాద్ను కోల్పోయి వెళ్ళిపోయారు. అందువల్ల దేర్ ఈజ్ ఎ క్యాపిటల్ సెంటిమెంట్, స్ట్రాంగ్ క్యాపిటల్ సెంటిమెంటు ఆంధ్ర ప్రజల్లో ఉంది. అందుకే మీకు జయాంధ్ర ఉద్యమం నడిపిన సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు నడిపారు? మీకు ఇదే గడ్డ పైన జయాంధ్ర ఉద్యమం నడిచింది కదా, ఆంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని. ఆంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినట్టే కదా. కానీ అదే జయాంధ్ర ఉద్యమం కాస్త పోయి సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే హైదరాబాదు డెవలప్ అయిన తీరు, దాంతో ఉండే సోషల్, ఎకనామిక్, ఎమోషనల్ కనెక్ట్ అన్ని ప్రాంతాల ప్రజలకు అలాంటిది. అందువల్ల హైదరాబాద్ వాజ్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్. మీరు ఆ రోజుల్లో గమనించండి, హైదరాబాదే చుట్టే చర్చ. అందువల్ల హైదరాబాద్ ఎప్పుడైతే కోల్పోయారో ఇంకా క్యాపిటల్ సెంటిమెంట్ పెరిగింది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు హైదరాబాదులో మోడర్న్ ఐటీ నగరంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడుకున్న కీలక పాత్ర కూడా టీడీపీకి అమరావతి చుట్టూ ఒక పొలిటికల్ సెంటిమెంట్ కదిలించడానికి ఉపయోగపడింది. అందుకే మీకు 2014 ఎలక్షన్లో కూడా చూడండి, ఢిల్లీని అసూయపడే రాజధాని, హైదరాబాదును తలదన్నే రాజధాని అని చెప్పారు. అందువల్ల అమరావతిని పొలిటికల్ సెంటిమెంట్ చేయడం ద్వారా తమ పొలిటికల్ నరేటివ్, ప్రజల ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి కనుక టీడీపీ ఆ పని చేసింది. 2014లో కూడా మీరు గమనించండి, క్యాపిటల్ నరేటివ్నే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తెచ్చింది. నిజంగా చెప్పాలంటే అక్కడ అధికారంలో రావడంలో కీలక పాత్ర, ఓన్లీ 2% గ్యాప్ కదా. మీకు అప్పుడు కూడా ఏంటంటే రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఒక రాజధాని నిర్మించడంలో చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, హైదరాబాద్ను ఒక మోడర్న్ ఐటీ సిటీగా డెవలప్ చేశాడనే సెంటిమెంట్ కాస్త న్యూట్రల్ ఓటర్లను టీడీపీ వైపు మార్చింది. అఫ్కోర్స్ ఇతర ఫ్యాక్టర్స్, పవన్ కళ్యాణ్ కలవడము, మోడీ పట్ల 2014లో ఉన్న వేవ్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్తో పాటు. అందువల్ల మీకు టీడీపీ రాజకీయాల్లో అమరావతి ఈజ్ ఎ సెంట్రల్ పీస్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అమరావతి పేరిట 5 ఏళ్ల పాటు టెంపరీ కన్స్ట్రక్షన్లు తప్ప ఎక్కడా ఐకానిక్ స్ట్రక్చర్స్ లేవు, పర్మనెంట్ లేవు, లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడము, ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీకి అనిపించింది ఇదే అమరావతి తమకు ఆయుధం అవుతుంది అనిపించింది. ఎందుకంటే అమరావతి వర్సెస్ అదర్ రీజన్స్ కనుక చేస్తే ఇతర ప్రాంతాల్లో టీడీపీని ఎండకట్టవచ్చు. ఒకవేళ తాము అమరావతిని బిల్డ్ చేసినా తమకు క్రెడిట్ రాదు. అది చంద్రబాబు నాయుడు బ్రాండ్, చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చేయలేదు కనుక అమరావతిని డిజోన్ చేసుకుంటే ఇతర ప్రాంతాలలో సెంటిమెంట్ రగిలిస్తే తమకు ఉపయోగపడుతుంది అనే ఒక కౌంటర్ స్ట్రాటజీతో వైసీపీ 3 రాజధానులు మొదలుపెట్టింది. 3 రాజధానులు మొదలుపెట్టి అమరావతి పైన తీవ్రమైన అటాక్. అమరావతి వల్ల రాష్ట్రం దెబ్బతింటది, అమరావతి వల్ల రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి అవుతుందన్నది టీడీపీ నరేటివ్ అయితే, అమరావతి వల్ల రాష్ట్రం అన్యాయం అవుతుంది అనేది వైసీపీ నరేటివ్. ఈ 2 నరేటివ్లు 2019, 2024 మధ్య ఒక భీకర పోరాటం చూసాం మనం. కానీ అల్టిమేట్గా 2024లో ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నరేటివ్ని తిరస్కరించారు, అమరావతినే యాక్సెప్ట్ చేశారు. 3 క్యాపిటల్ సెంటిమెంట్ ఎక్కడా పనిచేయలే.
మీకు ఉత్తరాంధ్రలోనే మీకు పనిచేయలే వైజాగ్ రాజధాని అన్నా కూడా. సో అంటే ప్రజలు దాన్ని రిజెక్ట్ చేశారు. 2024 వచ్చింది. సో తమకు అమరావతి సెంటిమెంట్ ఉపయోగపడుతోంది గనక, జగన్మోహన్ రెడ్డి దానికి ఒక విధ్వంసాన్ని రచించాడు గనక అదే అమరావతి సెంటిమెంట్తో జగన్ను కొట్టొచ్చని టీడీపీ అంచనా. అందుకే అమరావతికి చట్టం చేసి అమరావతిని ఇక జగన్ మార్చడు అనే ఒక వాతావరణం, అమరావతి చుట్టూ రాజకీయం జరపడం ద్వారా జగన్ అటాక్ చేస్తానికి ఇది తమకు ఆయుధంగా ఉపయోగపడుతుందని ఈ అమరావతి చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ఇప్పుడు వైసీపీ ఏం చేయాలి? ఇప్పుడు గనక ఇలాగే ఉంటే తనకు అప్పటికే అమరావతి దెబ్బతిన్నది గనక, ఇక 3 క్యాపిటల్స్ అంటే ప్రజలు తిరస్కరించారు గనక అమరావతియే భాగమైన మావిగన్ను జగన్ పట్టుకొచ్చాడు. నేను ఎక్కడికి పోవడం లేదు, వైజాగ్ అంటలేను, కర్నూలు అంటలేను, నేను ఇక్కడే అంటున్నా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నా కదా. మీరు ఒక్క 29 గ్రామాల కంటే నేను మొత్తం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నా అని మావిగన్ పట్టుకొచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అటు వైజాగ్ పోలేక అమరావతిలో ఉండలేక ఒక ఎత్తుగడగా మావిగన్ పట్టుకొచ్చారు. అంటే ఈ ప్రాంతంలోనే సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలి, పోయిన చోటే దొరకాలి, వెతుక్కోవాలనుకున్నాడేమో. సో ఆయన మావిగన్ పట్టుకొచ్చాడు. అందువల్ల ఇది ప్యూర్లీ పొలిటికల్ నరేటివ్స్ మధ్య ఫైట్ ఇది.